వెల్కమ్ టు KRJ23 వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. సో దానికి ప్రతి ఒక్కరికి కామెంట్లో లైవ్లో చెప్పడం కంటే ఇలా ఒక వీడియో చేస్తే అందరికీ బాగుంటుంది కదా అని చేస్తున్నాను. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి బాబు, మనం ఎట్లా ఉన్నా చూసేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. చూసే వాళ్ళతో నాకైతే తలనొప్పి అవుతుందండి. ఏంటో మనం ఎలాగున్నా వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకోరు. ఎప్పుడూ వేరొకరి జీవితంలోకి తొంగి చూస్తూ ఉంటారు జనాలు. అది యూట్యూబ్లో కూడా అందరూ చేస్తున్నారు. మరీ నా లైవ్కి వచ్చే వాళ్ళైతే ఎప్పుడు ఎందుకు మాస్క్ ఎందుకు, నువ్వు ఎందుకు మాస్క్ వేసుకుంటావు, అసలు ఈ మాస్క్ వేసుకోవడానికి కారణం ఏంటి, నువ్వు చాలా బాగుంటావా బాగుండవా, ఇలా చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. లేదా నీ ముఖం దాచుకోవడానికి వేస్తున్నావా అని చాలా చాలా అడుగుతున్నారు. ఏంటండి బాబు, ఒక అమ్మాయి మాస్క్ వేసుకొని యూట్యూబ్ రన్ చేస్తే ప్రాబ్లం ఏముంది చెప్పండి. యూట్యూబ్ ఇలానే చేయాలని ఏం లేదు కదా, మనకు నచ్చినట్టు చేయొచ్చు. నేనేదో ఇంట్లో ఖాళీగా ఉంటూ సరేలే ఒక ఛానల్ స్టార్ట్ చేసుకొని సక్సెస్ అవుదాం, నాకు ఉన్న చిన్న చిన్న ఆలోచనలతో స్టార్ట్ చేశా. నేను మాస్క్ వేసుకుంటున్నానంటే ప్రతి మనిషిలో కొన్ని కారణాలు ఉంటాయండి. అది నా సేఫ్టీ అయి ఉండొచ్చు, లేకపోతే నా ఫ్యామిలీ గురించి రివీల్ కాకుండా ఉండాలి అని కావచ్చు. అందరూ ఫ్యాషనా అంటారు. ఫ్యాషన్ కోసం మాస్క్ పెట్టుకునేలా కనిపిస్తున్నానా నేను? చెప్పండి సార్. నా ముఖంతో ఏముంది సార్, నేను ఇచ్చే కంటెంట్ చూడండి, లైవ్లో నేను మాట్లాడే విధానం చూడండి, అవి నచ్చుతూనే ఛానల్లో ఉండండి. అంతేగా సార్, మనం మంచి చెప్తే అందరికీ నచ్చదు. నాది ఏంటి అంటే ప్రజలు నా ఫేస్ని కంటే నా కంటెంట్, నా గురించి గుర్తుపెట్టుకోవడం నచ్చుతుంది. సో అందుకే అయినా నా మాస్క్ తీస్తే ఏముంది సార్, నా ఫేస్ ఒకరోజు ఉంటుంది మారిపోతుంది, బట్ నేను నా మాట తీరు ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా. సరే కానీ ఇంకా నా యూట్యూబ్ జర్నీ అంటారా, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకేమీ తెలియదు. మా ఫ్యామిలీలో ఎవరు ఇలా ఛానల్స్ ఉన్నవాళ్ళు లేరు, మా ఫ్రెండ్స్ కూడా లేరు. ఏదో సరదాగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అసలు ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అని ఆలోచించా. పోనీలే ఏముంది, అందరూ వీడియోస్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక వీడియో చేస్తే సరిపోతుంది అని అనుకున్నా. అలా అనుకున్న ఒకరోజు సడన్గా నాకు ఇష్టమైన ఫేవరెట్ కర్రీ, అందరికీ తెలుసు మా ఫేవరెట్ కర్రీ ఏంటి అని, అదే అండి బాబు గుత్తి వంకాయ. సో ఆ రోజు ఆ రెసిపీ చేసా, అప్లోడ్ చేసా. ఎన్ని వ్యూస్ వచ్చాయంటే పెట్టిన 2-3 అవర్స్కి 500 వ్యూస్ వచ్చాయి. వామ్మో చాలా బాగుంది అనుకున్నా. ఫస్ట్ వీడియో కదా, యూట్యూబ్ మనసుతో రికమెండ్ చేసింది. సో ఆ వ్యూస్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యా. అలా చిన్న చిన్నగా కుకింగ్ వీడియోస్ చేస్తూ వచ్చేసా. ఇంకేముంది, ఒక్క వీడియోకే చాలా మురిసిపోయా. అంతే అంటారా? కానీ నెక్స్ట్ వీడియోస్ చేసేటప్పుడు 10 వ్యూస్ 5 వ్యూస్ అలా వచ్చేవి. అయినా నేను ఎక్కడ బాధపడలేదు. మనం ఏదైనా సరే ప్రయత్నించేటప్పుడు ఫస్టే సక్సెస్ రాదు కదా, ఫస్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో అన్నీ ఫేస్ చేస్తూ అలా వచ్చా. అలా చిన్న చిన్నగా వీడియోస్ పోస్ట్ చేస్తూ వచ్చా. ఆ 10 వ్యూస్ కాస్త 500 700, ప్రజెంట్ అయితే 1K+. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్టార్టింగ్ ఉన్న నాకు ఇప్పటికి నేను చాలా చేంజ్ అయ్యాను. నా మొదటి వీడియో అప్లోడ్ చేసి వచ్చిన వ్యూస్ ఎంత సంతోషపడ్డాను. ప్రజెంట్ నా ఛానల్ సక్సెస్ చూసి కూడా అంతే సక్సెస్ చూసి చాలా సంబరపడుతున్నాను. అసలు నేనేంటి మాస్క్ పెట్టుకుంటూ నా ఫేస్ కనిపించకుండా ఏమీ తెలియకుండా నేనే వచ్చి ఒక ఛానల్ రన్ చేస్తూ ప్రజెంట్ నా ఛానల్ ఫుల్ మానిటైజేషన్ అయింది. గూగుల్ పిన్ కూడా తీసుకున్నాను. అసలు ఇంతవరకు నేనే ఇలా వచ్చానా అని నాకు ఇప్పటికీ ఒక ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే కదా, ఏమీ తెలియకుండానే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ప్రతిదీ ఈ స్టేజ్కి వచ్చాను. కానీ సబ్స్క్రైబర్ స్టార్టింగ్లో చాలా స్లోగా వచ్చేవాళ్ళు. లైవ్స్ చేయాలంటే చాలా భయమయ్యేది. వామ్మో, ఫుల్ మానిటైజేషన్ చేయాలి అంటే లాంగ్ వీడియోస్ ఉండాలి, లైవ్స్ చేయాలి, అది కూడా స్టార్టింగ్లో నేను వీడియో ఆఫ్ చేసి లైవ్ చేసేదాన్ని. అయినా సరే మళ్ళీ యూట్యూబ్ పాలసీ మారింది, ఖచ్చితంగా ఫేస్ లైవే చేయాలి అన్నారు. ఒకానొక సందర్భంలో అనుకున్నా, నా వల్ల ఇది కాదులే, నేను ఫేస్ చూపించను, ఇక యూట్యూబ్ ఎండ్ చేద్దాం అనుకున్నా. కానీ నాకు అప్పుడే ఒక ఫ్రెండ్ యూట్యూబ్లో పరిచయం అయ్యారు.
ఏం లేదు మాస్క్ లేకుండా ఏం కాదు, ఫేస్ కవర్ చేస్తూ చేయండి అని కొంచెం నాకు సజెషన్స్ ఇచ్చారు. సో అలా అలా ఈ మాస్క్ నాకు అలవాటైపోయింది. సో ఇప్పుడు ఈ మాస్క్ లేకుండా అసలు ఏమీ చేయలేకపోతున్నా తెలుసా? వీడియో చేసినా, ఏదైనా షూట్ చేసుకున్నా, ఎక్కడికైనా ఫంక్షన్‌కి వెళ్ళినా సరే, నా లైఫ్‌లో ఒక భాగమైపోయింది. మాస్క్ వేసుకుంటే స్టార్టింగ్‌లో కొంతమంది నవ్వారు. కొంతమంది భయమా అనుకున్నారు. లైవ్‌లలో అయితే చాలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవాళ్ళు. ఏంటి ఫేస్ చూపించవు ఏంటి అని. నేనొక్కటే అనుకున్నా, మనం ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టాక ప్రతీదీ ఫేస్ చేయాలి. సో అలా అన్నీ భరిస్తూ, చేస్తూ చిన్న చిన్నగా నా లక్ష్యాన్ని చేరుకుంటూ వచ్చేస్తున్నాను. ఏముందండి, నాకు అందరిలాగా యూట్యూబ్‌లో సక్సెస్ అవుతూ, నాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని, యూట్యూబ్‌ని ఒక ఇన్‌కమ్ సోర్స్ లాగా చేసుకుందామని ప్లానింగ్ ఉంది. సో దానికోసమే నా ఈ ప్రయత్నం. ఈరోజు నా ఈ వీడియో చూసి అందరికి నేను చెప్పదలుచుకున్నది ఒకటే. మీకేదైనా ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అనుకున్నప్పుడు, మీకు అనిపించిందా చేసేసేయండి. వాళ్ళనుకుంటారు, వీళ్ళనుకుంటారు, ఇది ఇలానే చేయాలి అనుకోని కూర్చుంటే టైం అంతా వేస్ట్ అండి బాబు. నేను అలాగే అనుకోని చాలా డేస్ వేస్ట్ చేశా యూట్యూబ్. సో చిన్నగా నాకు మాస్క్ అనే ఒక ఐడియా రావడం వలన, నాకు కొందరి సలహాల వలన, సో ఈరోజు హ్యాపీగా మాస్క్‌తో నా ఛానల్‌ని లీడ్ చేసుకుంటూ వచ్చేసిన. అంతే కదా! సరే గానీ ఈ వీడియో చూసే వాళ్ళందరూ వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వలన ఈరోజు నా ఛానల్ ఇక్కడి వరకి వచ్చింది. ఇకపై కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను. సరే కానీ నేను చెప్పినవన్నీ మీరు ఓకేనా? ఇంకా నా మాస్క్ గురించి, అసలు నేను ఛానల్ 4000 వాచ్ అవర్స్ ఎలా కంప్లీట్ చేశాను, గూగుల్ పిన్ ఎలా వచ్చింది, నేను ఏ టైంలో లైవ్స్ చేశాను, ఇంకా నా యూట్యూబ్ జర్నీ, నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ డౌట్స్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఈ యూట్యూబ్ ప్రయాణంలో స్టార్టింగ్ ఉన్న ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ప్రెజెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి నాకు లైవ్‌లో సపోర్ట్ చేస్తూ, గిఫ్ట్ సూపర్ చాట్ తీసుకుంటూ, ప్రతి స్టేజ్‌లో నాకు మీ అందరి ప్రేమానురాగాలు ఇస్తూ నా ఛానల్ ఇంతవరకు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు. సో మీ అందరి సపోర్ట్ కూడా ఇకపై నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సరే కానీ ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్‌లో ఛానల్‌ని ఫాలో చేసి కామెంట్ సెక్షన్‌లో పిన్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ చేయమంటారు? నా పర్సనల్ వ్లాగ్స్, నా ఛానల్ ఇన్ఫర్మేషన్, కుకింగ్ వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్, ఇలా మీకు నచ్చింది ఎంతో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.